బాగున్నారా? నేను మీ శ్రీదేవి హర్ప్రీజన్కి స్వాగతం. మీ అందరికి నమస్కారం. అయితే నేటి సమాజంలో బాగా అందరూ కూడా మాంసాహారులు ఎక్కువైపోయారు. మాంసాహారం తినొద్దని శృతి స్మృతి పురాణాలు చెప్పినట్టయితే అసలు ఆ జాతుల్ని ఈశ్వరుడు పుట్టించకుండా ఉండడు. అయితే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మన కాయగూరల్లో అపారమైనటువంటి శక్తులు ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశిష్టత ఉంది. అసలు ఎన్ని రీల్స్ చేసినా సరిపోవు. ఆ విషయం తెలియక అందరూ కూడా నాన్ వెజ్జే తీసుకుంటున్నారు. అయితే నేను గీత చదివాను. అందులో ఏమని చెప్పి రాసిందంటే, శ్రీమద్ ప్రభుపాదుల వారు ఆంధ్రీకరించినటువంటి గీత. అందులో సద్గురువులైనటువంటి ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే, అండం, గుడ్డు. అండం అంటే ఈ పిండాండంలో పుట్టిన అండరూపోజ మనం అందరం కూడా ఆ అండరూపమైనటువంటి గుడ్డును తినకూడదని చెప్పారు. ఇంకా ఏదైతే కోడి, చేప, మేక ఇలాంటివి ఉన్నావో అవి అవి చాలా చాలా భయంకరమైనటువంటి బాధను పొందుతాయి. అవి మనం తినడం వల్ల వాటి యొక్క బాధ మన మనసు మీద పడుతుందని చెప్పారు. మనం ఒక కోడిని చంపి తిన్నట్టయితే మనం ఎన్ని కోడులు తిని ఉంటాం మనకు తెలిసిన కానీ అన్ని జన్మలు మనం కోడి జన్మ ఎత్తాల్సి ఉంటుంది. మనం తిన్న కోడి అన్ని జన్మలు ఎత్తి మనిషిగా, మనం అన్ని జన్మల కోడిగా ఎత్తితే మనల్ని అది తింటుంది. ఇదే క్రియకి ప్రతిక్రియగా చెప్పబడింది ఈ యొక్క భగవద్గీతలో. మనం ఎన్ని చేపలు తిన్నామో అన్ని సంవత్సరాలు, అన్ని జన్మలు మనం ఆ యొక్క చేప జన్మ తీసుకుంటాం. ఆ చేప మనిషి జన్మ తీసుకుని మనల్ని తింటుందని చెప్పి ఆ యొక్క ప్రభుపాదుల వారి అంగీకరించిన గీత సారాంశం చెప్పింది. అయితే అంటే నేను ఆ యొక్క ఆహారం తప్పని చెప్పను. అయితే అలవి మీరినటువంటి ఈ ఈ యొక్క ఆహారం తీసుకోవడం ఏదైతే ఉందో అది మంచిది కాదు. ఎంతవరకు అవసరమో అంతవరకు తీసుకోండి. మీ అవసరాలను బట్టి, మీ యొక్క పరిస్థితులను బట్టి మించి చేయకూడదు. కొన్ని నియమాలు పెట్టుకోండి ఇన్ని రోజులు, కానీ అప్పుడైనా మనం దాని మీద కొంత ఇంట్రెస్ట్ తగ్గిస్తాం. కొన్ని రోజులు ముందుకెళ్తాయి. నేను చెప్పింది ఒకసారి ఆలోచించి చూడండి. తప్పు అనిపిస్తే క్షమించండి, రైట్ అనిపిస్తే హర్ప్రీజన్ లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.